మనం అందరం కూడా ఇష్టంగా తినే చింతపండు పులిహోర ఉంటుంది కదా! టెంపుల్ స్టైల్. దాన్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూయించబోతున్నాను. ఈ విధంగా మనం పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అయినా సరే చాలా బావుంటుంది ఫ్రెష్‌గా. మనం అప్పటికప్పుడు రైస్‌లో కలుపుకొని తాలింపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, దాన్ని ఎలా చేయాలంటే ముందుగా ఇలా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాతే చింతపండు బాగా ఉబ్బుతుంది. సో, అప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పల్ప్ మొత్తం వేడి చేసి శుభ్రంగా పిండేసుకోవాలనమాట. పులుసు మొత్తాన్ని సెపరేట్‌గా పిండుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టుకొని ఒక గిన్నె లేదా కుక్కర్ పెట్టాను. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. సో, ఆ పులుసుని వేసి బాగా వేడి చేయాలి. ఈ పులుసు ఉడుకున్నప్పుడే కొంచెం ఆయిల్ ఎయాలి. ఒక చిన్న గ్లాస్ ఆయిల్. అలానే ఒక 10 గ్రామ్స్ వరకు ఇంగువ కూడా ఏసామనమాట. మీ క్వాంటిటీని బట్టి వాసనకు తగ్గట్టుగా ఇంగువ వేసుకోండి. ఇలా నూనె వేసాము. అలానే ఇంగువ వేసిన తర్వాత సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసి ఉడికేటప్పుడే వేయాలి. ఆ తర్వాత కరివేపాకుని ఇలా రెమ్మలుగా తుంచి కరివేపాకు ఆకులు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే పసుపు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు ఏసాము. సో, మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఇలా పసుపు, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఉడుకుతున్నప్పుడు అది ఉడుకుతా ఉందనమాట. మేము పక్కన వేరే స్టవ్‌కి షిఫ్ట్ చేసి ఈలోపు మనం పొడి కోసం మెంతులు ఏసుకోవాలి. ఇక్కడ మేము చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ మెంతులు తీసుకున్నాం. సో, మెంతులు కూడా డ్రై ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారాక పొడి చేయాలి. అలానే మిరియాలు ఒక గుప్పెడు తీసుకున్నాం. మిరియాలు మాత్రం డైరెక్ట్‌గా పులుసులో వేసి ఉడకనివ్వండి. దాన్నేమి పౌడర్ చేయనవసరం లేదు. ఆ తర్వాత నువ్వులు కూడా తీసుకొని దాన్ని కూడా ఇలా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత నువ్వుల్ని, అలానే మెంతుల్ని సెపరేట్‌గా పొడి చేసుకొని, ఆ పొడిని కూడా ఈ ఉడుకుతున్న పులుసులో వేసేసి కలుపుకోవాలి. ఈ మిరియాలు మాత్రం అలానే వేయండి. వాటినేమి మనమేం వేయించి పొడి చేయనవసరం లేదు. పచ్చి మిరియాలనే పులుసులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా పులుసు ఉడుకుతా పులుసు దగ్గరకొచ్చే వరకు కూడాను కొంచెం ఓపికగా ఉడకనివ్వండి. మెంతుల్ని పొడి చేసేసి వేసి బాగా కలిపేసాము. ఆ తర్వాత నువ్వులు కూడా ఇలా పౌడర్‌లాగా చేసుకోవాలి. నువ్వుల పొడి కూడా వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా పేస్ట్ బాగా చిక్కబడిన తర్వాత మనం సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫైనల్‌గా కొంచెం బెల్లం వేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఆ బెల్లం కూడా కొంచెం వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలిపితే ఇలా చిక్కగా వచ్చి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా పైకి చిందుతుందనమాట పేస్ట్. అంటే రెడీ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం తాలింపు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను అనమాట. తాలింపు ఎలా పెట్టుకోవాలంటే ముందుగానే మనం పాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దానిలో మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకోవాలనమాట. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వేరుశనగ పప్పు, అలానే పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగుతున్నప్పుడే ఎండుమిర్చి కూడా వేసుకొని, అలానే కరివేపాకు వేసుకొని మొత్తాన్ని బాగా వేగనివ్వాలి. ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత మనకి ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా! స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం వేసి మొత్తాన్ని కలపండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ కూడా వేసుకొని సరిపడా మొత్తాన్ని కలుపుకుంటే అంతేనండి మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది.